గుడ్ మార్నింగ్. నా వాయిస్ ఎక్కువ వస్తుంది. మైక్ ఉంది కదా, మరి మైక్ ఉంటే ఇంత వాయిస్ వస్తే, మైక్ లేకుండా ఇంకా పెద్దగా రావాలి. మనందరం లీడర్సే కదా. గుడ్ మార్నింగ్. ఎస్, గ్రేట్ మార్నింగ్ అండి. వెల్కమ్ మీ అందరికీ కూడా ఈషా కన్వెన్షన్ హాల్. చాలా ఎక్సలెంట్ సెషన్ మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా నేను ఇన్వైట్ చేస్తున్నాను. సెషన్ స్టార్ట్ చేద్దామా? ఆర్ యూ రెడీ? నేను ఒక్కదాని చెప్తే అయితే కాదు, మీరందరు సహకారం ఉంటేనే సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎస్, ఇంకా లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నాను సంగీత మేడం అండ్ అజయ్ సార్. ప్లీజ్ కమ్ టు ద డయాస్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎస్, అందరికీ నమస్కారం అండి. నా పేరు సంగీత దేవులపల్లి. నేను ఒక టీచర్, ఒక ఇన్ఛార్జ్, ఒక వైస్ ప్రిన్సిపల్, ఒక అకాడమిక్ అడ్వైజర్గా నేను పనిచేయడం జరిగింది ఒక 25 years. సో నేను మీకు ఏదైతే అవకాశం చెప్పబోతున్నానో అది తీసుకొని ఒక 2 years అవుతుంది సీరియస్గా నేను స్టార్ట్ చేసి. సో ఏంటి ఈ అవకాశం అనేది అందరం తెలుసుకుందామా? ఎస్, యా. సో ఇందాక ఆల్రెడీ మేడం చెప్పారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ తోటి ఒక 30 to 40 minutes మీరు ఇక్కడ మనం కేటాయించినాం అనుకోండి, మన లైఫ్లో కూడా చాలా చాలా చేంజెస్ అనేది వస్తాయి. అవునా కదా? సో అందరం ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చామండి? మాట్లాడాలి అందరూ కూడా, ఎందుకంటే నేను చెప్పాను కదా నేను ఆల్రెడీ టీచర్ని. సో ఆన్సర్స్ వస్తే తొందరగా మనకి ప్లాన్ అనేది కంప్లీట్ అవుతుంది. అందరం కూడా ఈరోజు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది? అవునా? సో మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మన డ్రీమ్ కూడా ఒక సంవత్సరంలో లేదంటే ఒక 2 yearsలో ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అవునా కదా? సో ఆ డ్రీమ్స్ ఏంటి, ఎలా ఫుల్ఫిల్ అవుతుంది, ఈ అవకాశం ఏంటి తెలుసుకుందామా అందరం? ఎస్. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కళ్ళు వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీకి స్వాగతం. ప్రతి ఒక్కరం కూడా కస్టమర్స్, మనం అందరం కూడా కన్స్యూమర్స్ లేదంటే కస్టమర్స్. అంటే మనం పుట్టిన దగ్గర నుండి మనం వెళ్ళేంతవరకు, లేచిన దగ్గర నుండి పడుకునేంతవరకు ఏదో ఒక వస్తువు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ ఇప్పటివరకు ఏమన్నా మనకి లాభం వచ్చిందా అంటే రాలేదు. నేనేం చెప్తున్నానంటే, మనం ఇక్కడ కస్టమర్గా ఉండి కూడా మనం ఇక్కడ సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఏ పని చేయాలన్నా కూడా మనం ఎందుకు చేయాలనేది క్లారిటీ ఉందనుకోండి, ఎలా చేయాలనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో అంటే చూడండి, ఇప్పుడు మనం పిల్లల్ని స్కూలుకు పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం? వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏదో ఒక మంచి పొజిషన్లోకి వస్తారనేసి మనం పంపిస్తాం. ఎలా అంటే ఏదో ఒక స్కూల్ చూస్తాము, కావలసినటువంటి బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ పంపించేస్తాము. అవునా కదా? అంటే ఏ పని చేయాలన్నా కానీ మనకి వై అనేది క్లియర్ ఉందనుకోండి, ఎలా చేయాలనేది చాలా చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. అవునా కదా? డ్రీమ్స్ అంటే ఏంటంటే కోరికలు. సో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో చాలా చాలా కోరికలు అనేవి ఉంటాయి. అవునా కదా? ఏముంటాయి ఆ డ్రీమ్స్ అంటే? మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, నాకంటూ ఒక లగ్జరీ హౌస్ ఉండాలి, పిల్లలకి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి, అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక లగ్జరీ కార్ ఉండాలి, అండ్ ఇంకోటి ఏంటంటే పీస్ఫుల్ రిటైర్మెంట్ అనేది ఉండాలి అని ఉంటుంది, అండ్ ఫారిన్ టూర్స్ వెళ్ళాలి అని కూడా మనకి ఒక డ్రీమ్ ఉంటుంది, అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చాలా ఉండాలి మనకని డ్రీమ్స్ అనేది ఉంటాయి అన్నట్టు. ప్రతి మనిషికి కూడా ఇవన్నీ డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి. కానీ చూడండి, ఇక్కడ వచ్చేవరకే రియాలిటీకి అంటే నిజ జీవితంలో వచ్చేవరకే సినిమా మొత్తం రివర్స్ అయిపోతుందండి. అవునా కదా? ఎందుకంటే చూడండి, ఎక్కడైతే మనం ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుంటున్నామో అక్కడ నార్మల్ స్కూల్లో అడ్జస్ట్ అయ్యి పిల్లల్ని చదివిస్తున్నాం. ఎక్కడైతే మనం 4-wheeler కావాలనుకుంటామో అక్కడ నార్మల్ వెహికల్లో ముగ్గురు వెళ్తున్నారు చూడండి. అవునా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మళ్ళీ హౌస్ ఏదైతే విల్లా కావాలనుకుంటామో మామూలు హౌస్ లేదంటే కిరాయి ఇళ్లలో ఉండాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే పీస్ఫుల్ రిటైర్మెంట్ అనుకుంటున్నాం కదా, కానీ ఇక్కడ వచ్చేవరకే చూడండి, రిటైర్మెంట్ తర్వాత కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక వర్క్ అనేది చేస్తున్నాం.
అకౌంట్స్ రాయడము కానీ, లేదంటే సెక్యూరిటీగా గార్డ్గా చేయడము, ట్యూషన్స్ చెప్పుకోవడము, ఏదో ఒక వర్క్ అనేది మనం చేస్తూ ఉన్నాము. రియాలిటీ ఇలా ఉంది మనది. మరి ఎందుకు అంటే చూడండి, డ్రీమ్స్ ఏమో అంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, మరి నిజ జీవితంకి వచ్చేవరకు ఎందుకంత సినిమా రివర్స్ అవుతుందంటే ప్రతి ఒక్కదానికి కూడా కారణం ఏంటి అంటే డబ్బు డబ్బు డబ్బు, అవునా కదా? సో ఇక్కడ చూడండి, భారతదేశంలో చేసినటువంటి ఆర్థిక సర్వే ప్రకారంగా ఇదివరకు ఖర్చులు ఎట్లా ఉండేవి అనేది అక్కడ మనకి తెలియజేయడం జరిగింది. 1940లో ఒక 10 రూపాయలు ఉంటే సరిపోయేది, 60కి వచ్చేవరకే 100 రూపాయలు అయిపోయింది, 80కి వచ్చేవరకే 1000 రూపాయలు అయిపోయింది, అండ్ 2000 సంవత్సరంకి వచ్చేవరకే అది 10,000 అయిపోయింది, 2020కి వచ్చేవరకే 1,00,000 రూపాయలు ఉన్నా కూడా మనకు సరిపోవట్లేదు. మరి ఇంకా 30 వచ్చేవరకే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి, అవునా కదా? సో ఇక్కడ ఏంటి అంటే రాబోయేటువంటి రోజుల్లో 1,00,000 నుండి 2,00,000 ఉంటే కానీ మన లైఫ్ అనేది మనం లీడ్ చేయగలిగేటువంటి స్థితి ఇక్కడ రాబోతుంది, అవునా కాదా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ డబ్బు ఒకవేళ మనం సంపాదించాలంటే నిజాయితీగా ఒక 4 రకాలుగా మనం డబ్బు సంపాదించవచ్చని ఒక ఫేమస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్తున్నారు. రాబర్ట్ టీ కియోసకి అనేటువంటి వ్యక్తి ఏం చెప్తున్నారంటే చూడండి, ఇక్కడ 4 రకాలుగా మనం డబ్బు సంపాదించవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏంటి అంటే మనకి ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్. ఓకే, పేరులోనే ఉంది ఇన్కమ్ యాక్టివ్ అనేది. యాక్టివ్గా మనం వర్క్ చేస్తేనే అక్కడ మనకి ఏంటంటే డబ్బు అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం వర్క్ చేయడం ఆపేస్తామో అక్కడ డబ్బు కూడా ఆగిపోతూ ఉంటుంది. ఎవరున్నారు ఈ కేటగిరీలో అంటే చూడండి, ఒకసారి ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళు, అండ్ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ కేటగిరీలో ఉన్నారన్నట్టు. సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే చూడండి, దాదాపు 95% మంది ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే ఓన్లీ 5% మాత్రమే వస్తుంది. ఓకేనా? ఎక్కువ కష్టపడుతున్నారు కానీ తక్కువ డబ్బు అనేది వీళ్ళకి వస్తుంది. అప్పులు మాత్రం లెక్కలేనని అప్పులు ఇక్కడ వస్తూ ఉన్నాయి. సెక్యూరిటీ అనేది లేదు, అండ్ వీళ్ళ లైఫ్లో టైం అనేది కూడా లేదు, అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ ఎంత కావాలో అంత ఉంది వీళ్ళ లైఫ్లో. అదే చూడండి, ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేవరకే బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఇన్వెస్టర్స్ అంటారు కదా, వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ బిజినెస్ ఓనర్స్ అంటే చూడండి, ఇక్కడ ఒక సిస్టమ్ తోటి ఒక పీపుల్ తోటి వర్క్ చేసేది బిజినెస్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ వీళ్ళ కోసం డబ్బు అనేది పని చేస్తూ ఉంటుంది, అండ్ వీళ్ళు కష్టపడరు, అండ్ వీళ్ళకి స్టెబిలిటీ అనేది ఉంటుంది లైఫ్లో. తక్కువ కష్టపడతారు కానీ వీళ్ళ చేతిలో ఏంటంటే డబ్బు అనేది ఎక్కువ ఉంటుంది. ఎంతమంది ఉన్నారు ఇలా అంటే ఓన్లీ 5% మాత్రమే ఉన్నారు. కానీ డబ్బు ఎంత వస్తుంది వీళ్ళకి అంటే 95% వీళ్ళకి డబ్బు అనేది వస్తుందండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, స్వేచ్ఛ అనేది ఉంటుంది, ఫ్రీడమ్ అనేది ఉంటుంది ఇక్కడ వీళ్ళ లైఫ్లో. అప్పులు అనేది ఉండవు, అండ్ ఇందాక చెప్పా కదా టైం వీళ్ళ చేతిలో ఉంటుంది, స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, మనం ఎటువైపు ఉందాం? యాక్టివ్ ఇన్కమ్లో ఉందామా, ప్యాసివ్ ఇన్కమ్లో ఉందామా? వాయిస్ వినిపిస్తుందా లాస్ట్ వరకు? ఎస్, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మనం ఇక్కడికి వచ్చినందుకు ఒక సార్థకత ఉండాలి కాబట్టి కాన్సన్ట్రేషన్ ఇక్కడే పెడదాం. రెడీనా? యా. సో ఎందులో ఉందాం మనం? యాక్టివ్ ఇన్కమ్లో ఉందామా, ప్యాసివ్ ఇన్కమ్లో ఉందామా? ప్యాసివ్ ఇన్కమ్లో ఉందామా? ఓకే, సో చూద్దాం మరి ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి అనేది. ఇక్కడ చూడండి, ప్రతి మనిషి జీవితంలో కూడా 24 గంటలే ఉంటాయి, అవునా కదా? రతన్ టాటా గారికి కూడా అంతే ఉంది, రామోజీరావుకి కూడా అంతే ఉంది, మనకు కూడా అంతే ఉంది. ప్రతి పర్సన్కి కూడా డేలో 24 గంటలు మాత్రమే ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ నేను చెప్పాను కదా నేను ఒక టీచర్ని, ఓకే? సో 8 hours పని చేస్తే నాకు ఎంత ఇస్తున్నారు అక్కడ అంటే 20,000 ఇస్తున్నారు. ఓకే, సో మరి నాకు డబల్ కావాలి నా శాలరీ అనుకుంటే నేనేం చేయాలి? 16 గంటలు పని చేయాలి. అంటే ఎక్స్ట్రా అవర్స్ మనం పని చేస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి 16 గంటలు పని చేయలేస్తాడా? సరే, ఒకవేళ 16 గంటలు పని చేసింది అనుకోండి, అతనికి ఎంత వస్తుంది అంటే ఒక 40,000 వస్తుంది, అవునా కదా? ఇంకా నాకు డబ్బు ఎక్కువ కావాలి. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, 32 గంటలు పని చేస్తే నాకు 40 కాస్త 80,000 అవుతుంది. మరి పాసిబుల్ అవుతుందా? నా ఒక్కదానికి 32 గంటలు ఉంటాయా? ఉండవు కదా. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే ఎంత టైం అయితే మనం వర్క్ చేస్తామో అంత మనీ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో మరి మనమైతే అంత టైం పని చేయలేం కదా, ఏం చేయాలి అనేది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ గ్రాఫ్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసింది అనుకోండి,
మన ఇన్కమ్ పెరగాలంటే మనం చేసేటువంటి వర్కింగ్ అవర్స్ కూడా పెరగాలి. ఓకేనా? సో మరి ఏ విధంగా పని గంటలు అనేది పెరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం. సో పిక్చర్ క్లియర్గా ఉంది కదా, ఒకసారి ఇక్కడ చూడండి. 2 రకాలైనటువంటి పిక్చర్స్లో కూరగాయలే అమ్ముతున్నారు, అవునా కదా? పైన కింద. పైన ఏంటి అంటే రిలయన్స్ ఫ్రెష్, ఓకే. కింద ఏంటి అంటే సంత అంటాం కదా, మనం అంగడి అంటాం కదా. ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు ఇక్కడ. పైన ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో నేనేం చెప్తున్నానంటే చూడండి, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం వాళ్ళ చేతిలో ఉంది, ఎక్కువ ఇన్కమ్ అనేది వాళ్ళకు వస్తుంది. కింద చూడండి, ఒకే వ్యక్తి ఉన్నాడు, ఎంత పని చేసినా ఎంత పని చేస్తాడు? 8 గంటలు 10 గంటలు, ఎక్కువ 12 గంటల కంటే ఎక్కువ పని ఎవరు చేయలేరు. సో కాబట్టి ఇక్కడ లిమిటెడ్, ఒక్కడే పర్సన్ ఉన్నాడు కాబట్టి కొంత టైమే పని చేస్తున్నాడు, కొంత ఇన్కమ్ మాత్రమే వస్తుంది. పైది ఏంటి అంటే ఇక్కడ మనకి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చూసారా, మనకి వెల్త్ క్రియేషన్ ఫార్ములా అంటారు. అంటే డబ్బు సంపాదించాలంటే ఏ ఫార్ములా అంటే పైది. కింద ఏంటి అంటే ఇదివరకు మనం చేస్తూ వచ్చినాం కదా, పేదరికం ఫార్ములా అంటారు కింద ఉన్నటువంటిది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవునా కదా? నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే కొత్తది ఏమీ లేదు. రోజు మనం ఏదైతే చేస్తున్నామో అదే పని చేస్తూ ఉంటాము, కొత్తగా మనం ఏ పని చేయము. సో ఇవన్నీ దినచర్య అయితే మనం డైలీ చేస్తూ ఉంటాం కదా, అవునా కదా? డైలీ రొటీన్ చేస్తూ ఉంటాం కదా. ప్రతి ఒక్కళ్ళం ఈరోజైతే బ్రష్ చేసుకొని వచ్చేసినాం, అవునా కదా? సో సోప్ వాడుకుంటూనే ఉన్నాం, మందులు కూడా వాడుకుంటూనే ఉన్నాం. డబ్బు లేని ఇల్లు ఉంది కానీ జబ్బు లేని ఇల్లు ఉందా ఇవాళ రేపు ఎక్కడన్నా? లేదు కదా. సో కాబట్టి ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర మనం బయట వెళ్ళి తీసుకొని వస్తున్నాం, అవునా? మరి నేను ఈ డబ్బు ఖర్చు పెడుతున్నాను కానీ నాకు ఆదాయం వస్తుందా బయట అంటే? ఏమి కూడా ఆదాయం రావట్లేదు. మరి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అవకాశంలో ఇవి వాడుకోవడంతో కూడా డబ్బు వస్తుంది. బాగుందా బాలేదా? బాగుందా? నచ్చిందా అందరికీ? నేనైతే ఏం చెప్పను, చప్పట్లు కొట్టమని టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో దానికి అక్కడ ఇన్కమ్ కూడా వస్తుంది. బాగుంది కదా, నాకైతే సూపర్గా నచ్చింది. సో చూడండి ఎలా వస్తుంది మేడం అంటే ఇప్పటివరకు నేనేం చెప్పాను, మనం అందరం కూడా కస్టమర్సే కదా. ఏ వస్తువు అయినా కానీ ఎక్కడ తయారవుతుందంటే గుండు సూది దగ్గర నుండి మొదలు పెడితే బెంచ్ కారు వరకు కూడా మనకి ఎక్కడ తయారవుతుందంటే ఫ్యాక్టరీలోనే తయారవుతుంది. కంపెనీ కానీ లేదంటే ఫ్యాక్టరీలోనే తయారవుతుంది. మరి ఇప్పుడు నేను ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి, ఒక పేస్ట్ కొనుక్కోవాలి, లేకుంటే ఒక ఆయిల్ కొనుక్కోవాలి. సో నేను ఫ్యాక్టరీకి వెళ్తానా? లేదు కదా. ఫ్యాక్టరీ ఏమో అక్కడ ఉంది, నేనేమో ఇక్కడే ఉన్నాను. ఓకే, ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే నేను కస్టమర్ని కదా, నేను కిరాణా షాప్కి వెళ్తాను. మరి కిరాణా షాప్ అయినా ఏమైనా తయారు చేస్తాడా సబ్ అంటే? లేదు. మరి అతను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హోల్సేలర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని వస్తారు, వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొని వస్తారు, వాళ్ళు మళ్ళీ C&F ఏజెంట్ దగ్గరికి తీసుకొని వస్తారు. అంటే ఒక వస్తువు మన దగ్గరికి రావడానికి ఇంతమంది చేతులు మారుతూ ఉంది. వస్తువు రంగు మారట్లేదు, రుచి మారట్లేదు, కానీ చేతులు మాత్రం మారుతున్నాయి, మధ్యవర్తులు ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి అడ్వర్టైజ్ అనేది ఉంది ఇక్కడ, అవునా కదా? సో ఒక సోప్ వాడాలన్నా ఒక పేస్ట్ వాడాలన్నా మనకు ఎలా తెలుస్తుంది కొత్తగా మార్కెట్లోకి వస్తే అంటే మనకు అడ్వర్టైజ్ తోటే తెలుస్తుంది, అవునా కదా? సో టూత్ పేస్ట్ అడ్వర్టైజ్ అందరు చూసారా? ఒక సెలబ్రిటీ వచ్చి ఏం చెప్తుంది, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అని అంటారు, అవునా కదా? సో అక్కడ ఉప్పు ఉందా లేదా మనకైతే తెలియదు, కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. అన్ని లక్షలు కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చేస్తున్నారు ఒక నిమిషం యొక్క అడ్వర్టైజ్ అనేది ఏదైతే ఉందో అది. ఓకేనా? సో మరి వాళ్ళు ఏమైనా ఉత్తగా చేస్తున్నారా అంటే 20% వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ 40 రూపాయలకి అయినటువంటి వస్తువు నా దగ్గరకు వచ్చే వరకే 100 రూపాయలు అవుతుంది. అంటే 60 రూపాయలు నేను ఇక్కడ నష్టపోతున్నాను. ఆ 60 రూపాయలు ఎవరి డబ్బు అంటే మన జేబులో నుండి పోతున్నటువంటి మన డబ్బు. ఓకే, ఎవరెవరికి వెళ్తుంది అంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో అండ్ అడ్వర్టైజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. అందరు పాల ప్యాకెట్ల అడ్వర్టైజ్ చూస్తున్నారా? ఇవాళ రేపు కంట్రీ డిలైట్ అడ్వర్టైజ్ చూసారా? చూసిరు కదా. సో కంట్రీ డిలైట్ అడ్వర్టైజ్ ఎవరు ఇస్తున్నారంటే పెద్ద 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 సెలబ్రిటీ ఇస్తున్నారు, అవునా కదా? సో మరి సార్ దగ్గర డబ్బు లేదా? ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ కొడుకు దగ్గరే చాలా డబ్బు ఉంది కదా, అయినప్పటికీ కూడా ఎందుకు అంటే ఎంత చెట్టుకు అంత గాలి, వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి, మనకు కూడా ఉంటాయి కదా. సో నేనేం చెప్తున్నానంటే అన్ని కోట్లున్న వాళ్ళే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చేసుకుంటున్నప్పుడు మీరు నేను చేయొచ్చా లేదా? చేద్దామా? అదేంటో చెప్తాను. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది? 60 రూపాయలు మనం నష్టపోతున్నాం కదా,
నేనేం చెప్తున్నానంటే నేను మీకు పరిచయం చేసేది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. ఓకేనా, పేరులోనే ఉంది డైరెక్ట్ సెల్లింగ్. సో ఇక్కడ కూడా మనకి సేమ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే కస్టమర్ ఉంటాడు. నేను చెప్పే కంపెనీ ఏం చెప్తుందంటే తయారు చేసేటువంటి నేను ముఖ్యము, వాడుకునేటువంటి మీరు ముఖ్యం, మధ్యవర్తులు ఎవరొద్దు, అడ్వర్టైజ్ ఏమీ వద్దు, వాళ్ళకి వెళ్ళేటువంటి లాభం మీరు తీసుకోండి అని చెప్తుంది. బాగుందా బాలేదా అండి? అందరికీ నచ్చిందా? అందరికీ నచ్చిందా? చెప్పాలా కంపెనీ పేరేంటో, ఇంత అద్భుతమైనటువంటి కంపెనీ. సో నేను మీకు పరిచయం చేసేది ఏంటంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఓకేనా, ఇంతేనా? సో ఎస్, 60% ఇస్తుందండి, ఇది 20%కి సరిపోతుంది. ఓకే, సో 60% లాభం అనేది మనకి ఇస్తుంది. ఓకే, సో ఎలా ఇస్తుంది అంటే చూడండి, అన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో అది, అండ్ మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంది ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ మరి ఇప్పుడు ఎంతమంది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? కొత్త వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి అంటే ఒకసారి వినండి, అందరం కూడా కస్టమర్సే కదా, కస్టమర్ నుండి ఓన్లీ మనం స్మార్ట్ కన్జ్యూమర్గా మారుతున్నాం అంతే. ఓకేనా, కస్టమర్ నుండి ఏం చేస్తున్నామంటే స్మార్ట్ కస్టమర్గా మారుతున్నాం, తెలివిగా ఆలోచించి మారిపోతున్నాం అంతే. మనం ఏం చేయాలి మేడం అంటే మన హ్యాబిట్స్ ఏదైతే ఉందో అవి చేంజ్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఏదైతే మనం కిరాణా షాప్లో తెచ్చుకుంటున్నామో, డీమార్ట్లో తెచ్చుకుంటున్నామో, బిగ్ బజార్లో తెచ్చుకుంటున్నామో, మన షాప్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకే, ప్రోడక్టు బ్రాండ్ మనం షాప్ చేంజ్ చేయడంతో ఏం లాభం ఉంటుంది, ఎట్లా నేను రిజిస్టర్ అవ్వాలి మేడం అని కొత్త వాళ్ళకి పెద్ద డౌట్ ఉంటుంది. నేను మీకు పరిచయం చేసేది ఏంటంటే పెట్టుబడి లేకుండా చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి వ్యాపారం. ఇందులో ఏంటంటే ఓన్లీ మనం రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకుంటాము, అది కూడా ఏంటి అంటే ఆధార్ కార్డ్, ఓకే, ఓటర్ ఐడి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే పాస్పోర్ట్. ఓకేనా, సో ఇది మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేస్తారో వాళ్ళకి మీరు ఇచ్చింది అనుకోండి, మీ ఐడి అండ్ పాస్వర్డ్ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి మేడం, మరి నేను షాపింగ్ చేస్తాను, నాకేంటి లాభం అంటే ఇక్కడ చూడండి 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. షాప్ మారడంతో ఏంటి మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేది జాగ్రత్తగా వినండి. సో 10 to 20% ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది ఇస్తుంది అండ్ 10% మనకి ఇక్కడ చూడండి ఉచిత ప్రోడక్ట్స్ అనేది వస్తుంది. అంటే ఫ్రీ ప్రోడక్ట్స్ అంటాం కదా, 3000 తీసుకుంటే నాకు 300 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నేను ఒక 4 months కంటిన్యూగా షాపింగ్ చేస్తాను అనుకోండి, 5th month నాకు ఫ్రీ షాపింగ్ అనేది ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు షాపింగ్ చేస్తున్నామా మనం? ప్రతి నెల షాపింగ్ చేస్తున్నామా? ప్రతి నెల చేస్తామా? ఒకటే నెల చేస్తామా? అరే ఒక్క సైడే మాట్లాడుతూ ఉంటే ఎట్లుంది చెప్పాలా, సోషల్ చెప్పుకుంటున్నట్టుంది ఇది కూడా మధ్యాహ్నం టైంలో నిజంగా. సో మనం ఒకటే మంత్ షాపింగ్ చేస్తామా? ప్రతి నెల షాపింగ్ చేస్తామా? ఎవ్రీ మంత్ చేస్తాం కదా. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇన్ని రోజులు షాపింగ్ చేసినాం కదా, మనకేమైనా ఒక్క నెల ఫ్రీ తీసుకో అని చెప్పిందా కంపెనీ? దసరా పోయింది అండ్ ఈద్ పోయింది, క్రిస్మస్ పోయింది, అన్ని పండగలు పోయినాయి, ఒక్క నెలన ఫ్రీ ఇచ్చిరా కొత్త వాళ్ళకి ఎవరికన్నా? ఇవ్వలేదు కదా. నేను చెప్పే కంపెనీ ఏమంటుందంటే ఒక 4 months మీరు షాపింగ్ చేస్తారనుకోండి, 5th month ఫ్రీ షాపింగ్ ఇస్తానని చెప్తుంది. బాగుందా బాలేదా? డిస్కౌంట్ వేరే, అవునా, ఫ్రీ ప్రోడక్ట్స్ వేరే, క్యాష్ బ్యాక్ వేరే, మళ్ళీ అది కాకుండా కూడా 4 నెలలు కొంటే ఇంకో నెల ఫ్రీ ఇస్తా అంటుంది. షాప్ మారుద్దామా? ఇంకెవరిదైనా పర్మిషన్ కావాలా? కావాలా నాయనా? లేదు కదా. సో ఎంత కొనాలనేది కూడా డౌట్ ఉంటుంది కదా. సో మన ఆర్థిక స్తోమతను బట్టి, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి మనం షాపింగ్ అనేది చేస్తాం. 5500 అన్నా చేయొచ్చు, 3500 అన్నా చేయొచ్చు, 2500 అన్నా చేయొచ్చు. 5500 నేను షాపింగ్ చేస్తాను అనుకోండి 4 నెలలు, ఓకే, 5వ నెలలో ఏమవుతుందంటే 3750 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది ఫ్రీ షాపింగ్ ఇస్తుంది కంపెనీ. ఓకేనా మేడం, నా దగ్గర అంత డబ్బు లేదు, నా దగ్గర 3500 ఉంది. ఒకవేళ నేను 3500 పెట్టి 4 నెలలు షాపింగ్ చేస్తాను అనుకోండి, 5వ నెలలో 2515 రూపాయల ఫ్రీ షాపింగ్ ఇస్తుంది. అంత కూడా లేదు, వైఫ్ అండ్ హస్బెండే ఉన్నాం, ఓకే, లేదంటే బ్యాచిలర్స్ ఉన్నాం అంటే అప్పుడు ఏంటి అంటే ఒకవేళ 2300 షాపింగ్ మనం చేసినాం అనుకోండి, 5వ నెలలో 1250 రూపాయల ఫ్రీ షాపింగ్ అనేది ఇస్తుంది. బాగుందా బాలేదా? అందరికీ నచ్చిందా? ఎస్. అండ్ ఇంకొకటి చూడండి,
బయట ఎక్కడ లేనిది ఈ కంపెనీలో ఉందండి. దీనికోసం అయితే మీరు గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వాలి. విన్న తర్వాత, ఇప్పుడు కాదు, వినలేదు కదా మీరు, విన్నాక. అందుకే జాగ్రత్తగా వినాలని చెప్తారు మన లీడర్స్, అవునా కదా? సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇప్పుడు మనీ బ్యాక్ అనేది లేదు, అవునా కదా? అయితే ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ యూజ్ చేయండి, 30 డేస్ వాడిన తర్వాత 30% వాడిన తర్వాత మీకు నచ్చలేదనుకోండి, ఎందుకు నచ్చలేదో మీరు కంపెనీకి లెటర్ రాసి ఇచ్చింది అనుకోండి, ట్యాక్స్ కట్ చేసుకొని మీ అమౌంట్ మీకు ఇస్తా అంటుంది. బాగుందా బాలేదా? ఇప్పుడు కొట్టండి ఇంకా. ఓకే, సో సూపర్. ఇవి ఈ బెనిఫిట్స్ అనేవి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక కుటుంబంలో ఒక 4-5 వ్యక్తులు ఉన్నారనుకోండి, ఒక సంవత్సరంలో వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి ఖర్చులు ఉంటాయి కదా, గ్రోసరీస్ కానీ ఏదైనా వాడతారు కదా, బయట మనకి ఏం బెనిఫిట్ అనేది లేదు. కానీ నేను చెప్పినటువంటిది ఇవన్నీ మీరు లెక్క కట్టింది అనుకోండి, దాదాపుగా మనకి సంవత్సరానికి 30,000 మీరు ఆదా చేయొచ్చు. బాగుందా? 30,000 మీరు ఆదా చేయొచ్చు, అంటే సేవింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్, సో ఓకే, మరి ఇది అయిపోయింది. నేను కస్టమర్గా ఉండడంతో నాకు డబ్బు అనేది వచ్చింది, ఓకేనా? సో బిజినెస్ చేయాలని ఎంతమందికి ఉందండి? మీకు ఏం చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి? ఒక మంచి వ్యాపార అవకాశం ఉంది, ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, లక్షలలో మనం సంపాదించవచ్చు, వేలల్లో సంపాదించవచ్చు అని మీ ఫ్రెండ్ మీకు ఇక్కడికి ఇన్వైట్ చేశారు కదా. ఎలా మనం ఇక్కడ డబ్బు సంపాదించాలో చూద్దామా? ఎస్. సో ఇక్కడ చూడండి, అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, అందరూ జీపే వాడతారా, ఫోన్పే వాడతారా? మనం ఎక్కడికన్నా వెళ్తే రూమ్స్ బుక్ చేసుకుంటాం కదా, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటున్నాం కదా, ఇన్స్టా ఇవన్నీ కూడా. సో ఏంటి అంటే 21st సెంచరీ మొత్తం కూడా రెఫరల్ బిజినెస్ అండి, ఓకేనా? సో ఇప్పుడు జరుగుతున్నటువంటిది మొత్తం కూడా రెఫరల్ బిజినెస్ అంటారు. అంటే నేను యూజ్ చేసి నాకు నచ్చిన తర్వాత నేను కొంతమందికి రెఫర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు జీపే నేను చేసినా నాకు మంచిగా అనిపించిన తర్వాత నా ఫ్రెండ్ దగ్గర ఏంటి అంటే, అరే నా దగ్గర క్యాష్ లేదు, బ్యాంకులో ఉన్నాయంటే జీపే కొట్టు అంటున్నాం, అవునా కదా? సో ఈ విధంగా ఇప్పుడు ఓలా ఉంది, ఊబర్ ఉంది, ర్యాపిడో ఉంది. ఏది తొందరగా బుక్ అవుతుంది? అవునా, ర్యాపిడో తొందరగా బుక్ అవుతుంది కదా. సో ఓలా రావట్లేదు అనుకోండి, ఏం చెప్తారు మీరు? అరే ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారో, ర్యాపిడో కొట్టేసే అని చెప్తారు. మీకు ఏమైనా లాభం వస్తుందా ఇవన్నీ చెప్పడంతో? లేదు కదా. ఇవన్నీ రెఫరల్ బిజినెస్. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. కానీ నేను చెప్పే అవకాశం ఏంటంటే, మీరు రెఫర్ చేయడంతో లైఫ్ లాంగ్ మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. బాగుందా? ఎస్. సో ఇక్కడ చూడండి, ఇన్కమ్ ఆల్రెడీ ఇక్కడ మనందరికీ తెలుసు, ఫ్రంట్ రోలో కూర్చునేటువంటి లీడర్స్ అందరూ కూడా ల్యాక్స్లో ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. చాలామంది వేలల్లో కూడా ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. సో ఎట్లా వస్తుంది ఇన్కమ్ అనేది ఒకసారి చూడండి. చాలా చాలా సింపుల్. ఏం చేయాలి అంటే వాడండి. ఏం వాడాలి? ప్రోడక్ట్స్ అనేది వాడండి, ఓకేనా? నచ్చితేనేమో లైక్ చేయండి, బాగున్నాయని హ్యాపీగా మీరు లైక్ చేయండి. బాగా నచ్చితే ఏం చేస్తాం? యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా ఒకటి మంచి మీకు వచ్చిందనుకోండి, కథ కానీ లేకుంటే ఏదైనా స్టోరీ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఏం చేస్తాం మనం? ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులకు మొత్తం ఫార్వర్డ్ చేస్తామా లేదా? చేస్తాం కదా. సో ఇక్కడ కూడా కంపెనీ ఏం చెప్తుంది అంటే, యూజ్ చేయండి, లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళతోటి ఈ అవకాశాన్ని షేర్ చేసుకోండి అని చెప్తుంది, ఓకేనా? సో ఎట్లా మేడం అంటే, ఇది ఓన్లీ మోడల్ ప్లాన్ మాత్రమే, ఓకే? అర్థం కావడానికి చెప్తున్నాను. సో నేను చెప్పాను కదా, నా పర్సనల్ షాపింగ్ నేను 4,000 చేసినాను, నాకు నచ్చింది. మీ ఫోన్లో మీకు తెలిసిన వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? మీరు చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వినిపిస్తలేదండి, ఒక్కళ్ళిద్దరన్నా చెప్పండి. చాలామంది అంటే ఎంత? ఇన్ఫినిటివా? లక్షనా సార్? 100 మెంబర్స్. ఓకే, సూపర్ సార్. సార్కి తెలిసిన వాళ్ళు 100 మంది ఉన్నారంట. సో 100 మంది కొంటారని మీకు నమ్మకం ఉందా? లేదంటే ఒక 10 మంది అయితే మనం చెప్తే వింటారు కదా. నేను వాడినాను, చాలా బాగున్నాయి, నువ్వు కూడా ట్రై చేయని చెప్పినప్పుడు ఏంటంటే, ఒకవేళ ఆ 10 మెంబర్స్ కూడా వాళ్ళ షాప్ చేంజ్ చేసి ఒక 4,000 కొనడంతో ఏమవుతుందంటే 40,000 టర్న్ ఓవర్ అవుతుంది మనకి కంపెనీకి. కంపెనీ ఏం చెప్తుందంటే, నీ ద్వారా నాకు 40,000 టర్న్ ఓవర్ వచ్చింది కాబట్టి అందులో 10% అంటే ఎంత? 4,000 నాకు ఇక్కడ ఇన్కమ్ రూపంలో ఇస్తుంది, ఓకేనా? బోనస్ రూపంలో నాకు 4,000 ఇచ్చింది అన్నట్టు. నేనేమైనా షాప్ పెట్టానా?
లేదు కదా. ఇంటింటికి వెళ్ళి ఏమైనా అమ్మానా? లేదు కదా. నేను వాడింది ఇంకా 10 మందికి రెఫర్ చేసిన, షేర్ చేసిన, అంతే. మరి నాకు 4,000 వచ్చినప్పుడు ఈ 10 మంది ఊరుకుంటారా? అవునా కదా. హ్యూమన్ టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే నాకు ₹1 రాకున్నా ఏం కాదు, కానీ మన పక్కన ఉన్న వాళ్ళకి ₹10 వస్తే ఏం చేస్తాం? వాళ్ళకి ఏం చేస్తే ₹10 వచ్చిందో మనం కూడా చేయాలని ఉంటుంది కదా మనకు కూడా. ఈ 10 మంది కూడా ఏం చేశారంటే నేనేం చేసినో అదే చేస్తారు. ఓకేనా. వాళ్ళు కూడా ఇంకొక 10 మందికి ఈ ప్రోడక్ట్ అనేది షేర్ చేస్తారు. మొత్తం మన టీంలో ఎంతమంది అవుతారంటే 100 మెంబర్స్ అవుతారు. 4,000 షాపింగ్ చేస్తారు. అప్పుడు కంపెనీకి ఏమవుతుందంటే మన ద్వారా 4 lakhs టర్న్ ఓవర్ అనేది అవుతుంది. అందులో కంపెనీ ఒప్పుకున్న ప్రకారంగా ఏం చేస్తుందంటే 40,000 నాకు ఇక్కడ ఏం చేస్తుంది కంపెనీ ఇన్కమ్ రూపంలో ఇస్తుంది. బోనస్ అంటాం కదా, ఆ రూపంలో వస్తుంది. బాగుందా బాలేదా? 40,000 అంటే చిన్న ఇన్కమా పెద్ద ఇన్కమా? మాట్లాడాలండి. చిన్న ఇన్కమా పెద్ద ఇన్కమా? అవునా. సో 40,000 కోసం గట్కేసర్ నుండి గచ్చిబౌలి పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, జాబ్ కోసం కానీ దేనికోసమైనా కూడా. సో ఇక్కడ నాకు 40,000 వచ్చింది కదా. మరి ఇక్కడ కింద 100 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 10 మెంబర్స్కి చెప్పినా కూడా ఎంత అవుతుందంటే మన టీంలో 1000 మెంబర్స్ అవుతారు. 4,000 షాపింగ్ చేసినా కానీ మన ద్వారా కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ వస్తుందంటే 40 లక్షల టర్న్ ఓవర్ వస్తుంది. అందులో మన ఇన్కమ్ ఎంత ఉంటుందంటే దాదాపుగా 3 లక్షలు కానీ లేదంటే 4 లక్షల వరకు ఉంటుంది. మేడం 4 లక్షలు వస్తుందా అంటే ఆల్రెడీ ఇక్కడ ముందు రోలో కూర్చున్న వాళ్ళు చాలామంది లీడర్స్కి అంతకంటే కూడా ఎక్కువ అమౌంట్ వస్తుంది. లీడర్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటారు. అండ్ మరి అందరికీ వచ్చేస్తుందా? ఐడి వేయంగానే వస్తుందా? ఐడి వేయగానే లక్షలు వచ్చేస్తాయా? లేదు కదా. ఏం చేయాలనేది ఇక్కడ చూడండి. సో ఇక్కడ డూప్లికేషన్ అనేది జరుగుతుంది. బయటనేమో ఒకటే వ్యక్తి చేస్తున్నాడు, ఇక్కడేమో గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ 1000 మంది ఏదైతే ఉందో కనీసం 2 గంటలు రోజుకు వర్క్ చేసినా కానీ ఏమవుతుందంటే 2,000 గంటల పని అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ పని చేయడంతో ఎక్కువ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకు వస్తుందండి. ఓకేనా. అండ్ ఇంకేం ఆఫర్స్ ఉంటాయంటే ఆల్రెడీ ఇది మీకు మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చిన వారు క్లియర్గా చెప్తారు, నేను షార్ట్కట్లో చెప్పేస్తాను. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ అనేది ఉంటుంది 1వ తారీఖు నుండి 31st వరకు. ఎప్పుడు తీసుకున్నా కూడా మీకు రీపర్చేజ్ ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ అనేది ఇస్తుంది ఇక్కడ వచ్చేసి. ఓకే. అండ్ నెక్స్ట్ రీపర్చేజ్ ఏంటి అంటే మనకి ఇది ఉంది కదా, 1st నుండి 17th వరకు మనకి 10% ఆఫర్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ కింద ఇచ్చింది చూడండి, 750 కానీ 1,500 కానీ 3,500 ఇలా వస్తుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఆల్రెడీ నేను ఇందాక మీకు చెప్పానండి, 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ వస్తుంది అదే. అండ్ స్టార్టింగ్ అనేది నేను ఎలా చేయాలి మరి? ఓకేనా. అందరికీ లక్షలు తీసుకోవాలని ఉంటుంది కదా, మరి స్టార్ట్ ఎట్లా? సబ్బుతో చేయాలా, ఓన్లీ పేస్ట్తో చేయాలా? సో ఇక్కడ సరైనటువంటి స్టార్ట్ ఎట్లా ఉంటుందంటే ఫాస్ట్ ట్రాక్ 8% అంటారు. అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ మనం ఒక 12,000 రూపాయలు పెట్టి మనం ఒకవేళ జాయినింగ్ చేసామనుకోండి, అప్పుడు మనకేం బెనిఫిట్స్ వస్తాయంటే ఇక్కడ చూడండి, రీటైల్ ప్రాఫిట్ అనేది వస్తుంది 2,400 రూపీస్ తోటి. ఫ్రీ ప్రోడక్ట్స్ ఏదైతే వస్తాయో 1,200 రూపాయలు వచ్చేస్తాయి. అండ్ గిఫ్ట్ వోచర్ ఏదైతే ఉందో ఇక్కడ 1,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అనేది వస్తుంది. అండ్ కమిషన్ ఎంత వస్తుందంటే 576 రూపాయలు వస్తుంది. మొత్తం కలిపితే ఎంత అంటే 5,176 రూపాయల బెనిఫిట్ వస్తుంది. అంటే దాదాపుగా 45% మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ డైరెక్ట్గా మీరు ఏమవుతారంటే 8% అనేటువంటి పోస్టర్ వేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇది ఏంటంటే 9 రకాలైనటువంటి ఆదాయాలు అనేది ఇస్తుంది మనకి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఫస్ట్ ఇందాక ఆల్రెడీ చెప్పినాం కదా, 10 to 20% సేవింగ్ చేయడంతో మనకి అంటే మనం వాడుకోవడంతో ఏదైతే డిస్కౌంట్ ఇస్తుందో అది. అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇస్తుంది, మనం పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి దానికి కూడా బోనస్ అనేది 5 to 16% ఇస్తుంది. ఓకేనా. అండ్ టీమ్ని బిల్డ్ చేసేందుకు ఏంటంటే 3% మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అంటాం కదా అది. అండ్ డైరెక్టర్ బోనస్ అనేది 15% ఇస్తుంది. అండ్ ఎల్ఓబి అనేది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు, 18% ఇస్తుంది. ట్రావెల్ ఫండ్ అనేది 3% వస్తుంది. సో అంటే వెస్టేజ్లో మన లెవెల్ పెరిగిన కొద్దీ స్కూల్లో ఎట్లా అయితే ఒక టీచర్, ఇన్ఛార్జ్, వైస్ ప్రిన్సిపల్ ఉంటారు కదా, ఇందులో కూడా డైరెక్టర్స్ ఉంటూ ఉంటారు అన్నట్టు. మన లెవెల్ పెరిగిన కొద్దీ మనకేంటంటే ట్రావెల్ ఫండ్ ఇస్తుంది, కార్ ఫండ్ ఇస్తుంది, హౌస్ ఫండ్ కూడా ఇస్తుంది కంపెనీ వచ్చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం 8 పర్సన్స్ని మనం 8 మందిని సక్సెస్ చేస్తామో అక్కడ మనకి
ఎలైట్ క్లబ్ బోనస్ అనేది కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది కంపెనీ. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి సో కంపెనీ ప్రొఫైల్ తెలుసుకుందాం. ప్రోడక్ట్ ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నాము అంటే బాగాలేకుంటే వాపస్ ఇస్తుందంటే మంచిగా ఉంది అన్నట్టే కదా. డబ్బు వస్తుందని కూడా తెలుసుకున్నాము, ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయో తెలుసుకున్నాం. అసలు కంపెనీ ఏంటి, ఎప్పుడు పెట్టిండ్రు, ఏందనేది కూడా మనకి డౌట్ ఉంటుంది కదా. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ కంపెనీ పేరు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అండ్ గర్వంగా అనిపిస్తుందండి. సో ఎందుకనేది తర్వాత చెప్తాను. సో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. జూన్ 2వ తారీఖు వస్తే మనకి 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతుంది కంపెనీ. అండ్ ఫస్ట్ ఓన్లీ 2 ప్రోడక్ట్స్ తోటి స్టార్ట్ అయినటువంటి కంపెనీ. 400 న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేది ఉంది కంపెనీ దగ్గర. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మీలాగా నాలాగా 6 డిస్ట్రిబ్యూటర్స్ ఉండేది, కానీ ఇప్పుడు చూడండి దాదాపు 5 కోట్ల మంది యాక్టివ్గా చేసేటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మన దగ్గర వచ్చేసి. ఫస్ట్ ఓన్లీ 5 కోట్ల టర్నోవర్ వచ్చేది, కానీ ఇప్పుడు కంపెనీ ఏంటి అంటే మనమందరం కూడా 3500 కోట్ల కంపెనీకి మనం ఓనర్స్ అండి ఇక్కడ వచ్చేసి. ఓకే. అండ్ ఫస్ట్ ఓన్లీ 2 బ్రాంచెస్ మాత్రమే ఉండేది, ఢిల్లీ, బెంగళూరు. కానీ ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ఒక బ్రాంచ్ ఉంది. 3500 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ ప్లేస్ అయినా కానీ ఫస్ట్ ఉంది అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ ప్లేస్లో ఉంటుంది కాబట్టి. ఓకేనా? అండ్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఇది ఇండియన్ కంపెనీ అండి. ఎవరైనా అడగండి, చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు ఏ కంట్రీ అంటే ఇష్టం నీకంటే ఇండియా అనే చెప్తారు కదా. ఇండియన్ కంపెనీ ఇది వచ్చేసి ఇండియాలో కాకుండా ఇంకా మనకి 8-9 దేశాలలో ఉన్నటువంటి కంపెనీ ఇది వచ్చేసి. సో ఇండియా, నేపాల్, దుబాయ్, బెహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘనా, కువైట్, ఫిలిప్పీన్స్ అండ్ ఐవరీ కోస్ట్. ఓకే, ఇన్ని దగ్గరలో కూడా ఉంది అంటే మంచిగా ఉన్న కంపెనీ అయితే ఉంటుందా లేదా? ఏదైనా కంపెనీ ఉంటుందా పోతుందా తెలియడానికి 5, 10, 15 సంవత్సరాలు సరిపోతుంది. కానీ ఇక్కడ 22 సంవత్సరాలు కంప్లీట్ 21వ సంవత్సరం కంప్లీట్ చేసుకోబోతుంది కంపెనీ. సో ఇంకొకటి ఏంటి అంటే మనం వేరే ఎక్స్ ప్రోడక్ట్ వాడేటప్పుడు ఏం అడగం, గ్యారంటీ ఉందా ఏం అడగం, తీసుకొచ్చుకుంటాం. కానీ ఇక్కడ మనం పరిచయం చేసేటప్పుడు ఏం అడుగుతారంటే ఏం గ్యారంటీ ఉంది, ఎట్లా తీసుకోవాలంటారు. ఇక్కడ ఇవన్నీ కూడా సర్టిఫికేషన్స్ మన కంపెనీకి ఉన్నటువంటిది ఇక్కడ. ఓకేనా? FICCI ఉంది, QSA ఉంది, ఓకే, ISO ఉంది, జర్మన్ సర్టిఫికెట్ ఉంది. ఇట్లా కొన్ని వందల సర్టిఫికెట్లు అనేది కంపెనీ దగ్గర ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఏమేమి ఉంటాయి అంటే చెప్పాను కదా, ఆ 400 న్యాచురల్ ప్రోడక్ట్స్లో పర్సనల్ కేర్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది, అగ్రి కేర్ ఉంటుంది, స్కిన్ కేర్ ఉంటుంది, బ్యూటీ కేర్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంజిన్ ఆయిల్లో కలిపేటువంటి లిక్విడ్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతా బాగుంది మేడం, కానీ డబ్బు ఎట్లా సంపాదించాలి, ఎవరికైనా డౌట్ వచ్చిందా? సో ఎవరికైనా డౌట్ వచ్చిందా? లక్షలలో డబ్బు సంపాదించాలి, ఎలా సంపాదించాలి అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎస్, ఎలా సంపాదించాలి అంటే వెస్టేజ్ చాలామంది చేస్తారు, కానీ వెస్టేజ్ విత్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారండి. తప్పకుండా సక్సెస్ అనేది అవుతారు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ద వరల్డ్స్ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని. ఏముంటుంది మేడం అందులో అంటే ఒక మొబైల్ యాప్ ఉంటుంది, అండ్ బుక్స్ ఉంటాయి, CDs ఉంటాయి, ఆడియో వీడియో 2 కూడా ఉంటాయి. అందులో పెద్ద పెద్ద సెమినార్స్ అనేవి కూడా అవుతూ ఉంటాయి. గోక్రౌన్ కానీ, FRU కానీ, EDS కానీ, అల్లాబోల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సెమినార్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మనకి విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇట్లా పెద్ద పెద్ద సెమినార్స్ అనేవి అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఆగస్టులో రాబోతుంది మనకి గోక్రౌన్. అండ్ నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన కదా అవన్నీ ఇవే అండి. టూల్స్ ఏమేమి ఉంటాయంటే మొబైల్ యాప్ ఏదైతే ఉందో మన బిజినెస్కి కావాల్సినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ సార్ గురించి చెప్పాలంటే చూడండి, ఫస్ట్ నేను చెప్పాక చూడండి. ఓకే, సో చీఫ్ మెంటర్ సార్ వచ్చేసి BMCM మెంబర్, ఓకే, SP బారిల్ సార్ అండ్ సంధ్య మేడం, మోటివేషనల్ స్పీకర్, ఇందిరా ప్రియదర్శిని అవార్డు, ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అనేటువంటి అవార్డు ఉంది, అండ్ కొన్ని వందల డాక్టరేట్ కూడా ఉంది. ఇలా ఎందుకు ఇచ్చారు అంటే కొన్ని లక్షల మంది జీవితాలని ఆర్థికంగా మారడానికి సార్ డైరెక్ట్ సెల్లింగ్లో ఒక 25 సంవత్సరాల అనుభవం ఉంది. నేను డబ్బు సంపాదించడమే కాకుండా మీరు కూడా డబ్బు ఎలా తీసుకోవాలో కూడా మనకు నేర్పుతారు.
దాంతో పాటుగా వెస్టేజ్ మనల్ని ధనవంతుల్ని చేస్తే విన్నింగ్ టీం మనల్ని ఏం చేస్తుందంటే గుణవంతుల్ని చేస్తుందండి. ఇప్పుడు ఇవ్వండి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎస్ సార్, నేను చెప్పాను కదా కారు వస్తుంది అని. ఒక్క కారు కాదండి, లైన్గా 4 కార్లు వచ్చినాయి ఇక్కడ సార్ వాళ్ళకి, చూడండి ఓకేనా. అండ్ హైయెస్ట్ చెక్ వచ్చేసి కూడా సార్ది క్రోర్స్లో ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీతో చేసేటువంటి బిజినెస్. హస్బెండ్ చేస్తే వైఫ్ సపోర్ట్ ఇవ్వండి, వైఫ్ చేస్తే హస్బెండ్ సపోర్ట్ చేయండి. పెద్ద పిల్లలు అయితే పిల్లలు కూడా మీరు హెల్ప్ చేయండి పేరెంట్స్కి, ఓకేనా. ఇలా మనకి ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి, లైఫ్ మనం ఎంజాయ్ కూడా చేయొచ్చు ఇలా. అండ్ ఇక్కడ మన గ్రేట్ ఓకే మరి ఒక విఎంసీఎం సార్ వచ్చేసి సలీం సార్ అండ్ షాహీన్ మేడం. అండ్ సార్ వచ్చేసి సారే చెప్తూ ఉంటాడు, చదివింది మాత్రం 7th క్లాస్ కానీ ఇన్కమ్ మాత్రం ల్యాక్స్లో ఉంది సార్కి వచ్చేసి, అవునా కదా. 24 లక్షల అప్పు ఉండి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నటువంటి సార్ ఈరోజు చూడండి అప్పు వడ్డీ 2 కలిపి తీర్వడం జరిగింది. అండ్ కొంపల్లిలో 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నారు. కార్లు కూడా 4 కార్లు తీసుకున్నారు. కార్ల ఖరీదు వచ్చేసి కూడా ₹1,00,00,000 ఉందండి మొత్తం. సో గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సార్కి వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇంకొక మన బిఎంసీఎం మెంబర్ సార్ వచ్చేసి సో సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. సార్ కూడా అంతే అండి, చదివింది 7th or 8th అంతే ఉంది కానీ ల్యాక్స్లో ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉన్నారు సార్ వాళ్ళు. అండ్ బెంచ్ కార్ కూడా మేము నవంబర్ 16వ తారీఖు తీసుకుంటే సార్ నవంబర్ 24వ తారీఖు తీసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఫ్లాట్లు తీసుకొని పెడుతున్నారు సార్ వచ్చేసి. అండ్ ఈ బిజినెస్కి రావడానికి ముందు మామూలు క్యాబ్ డ్రైవర్, ఓన్లీ బెంచ్ కార్కి నేను డ్రైవర్ అయితే చాలు అనుకుంటున్నటువంటి వ్యక్తి ఈరోజు బెంచ్ కార్కి ఏమయ్యారు, ఓనర్ అయ్యారు, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి పిక్చర్ చూడొచ్చు, ఇక్కడ కంప్లీట్ ఫ్యామిలీ కూడా ఈ బిజినెస్ని చేస్తున్నారు. అండ్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్ ఎస్ ఇక్కడ చూడండి మరొక విఎంసీఎం. ఓకే. సో ఇక్కడ వచ్చేసి పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఓకే. సో చూడండి గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి సార్కి అవసరం ఉన్నప్పుడు మనకు అవసరమా లేదా? అవునా కదా. సార్ కూడా చూడండి క్రైమ్ డిపార్ట్మెంట్లో మామూలు పోలీస్ కానిస్టేబుల్గా చేసినటువంటి సార్ ఫస్ట్ మేడం స్టార్ట్ చేయడం జరిగింది బిజినెస్ని. మేడంకి ఎప్పుడైతే ఒక 30,000 ఇన్కమ్ రావడం మొదలైందో సార్ కనిపించిందంట, అరే ఇన్ని సంవత్సరాలు చేస్తే నా ఇన్కమ్ ఏమో 50,000 లేదు, మీకు ఇన్ని రోజులలోనే 30,000 వచ్చిందంటే ఇందులో ఏదో ఉంది తెలుసుకోవాలనేసి సీరియస్గా మేడం సార్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. సార్ కూడా 2.5 కోట్లు పెట్టి నాగోల్లో ఇల్లు కట్టుకున్నారు. అండ్ బ్రిజా కార్ అండ్ ఆల్రెడీ సార్ దగ్గర కూడా బెంచ్ కార్ అనేది ఉంది ఇక్కడ వచ్చేసి. సో నెక్స్ట్ అండ్ ఇక్కడ విన్నింగ్ టీమ్ని మనకి హైదరాబాద్కి పరిచయం చేసింది ఇందర్బీర్ సింగ్ సార్ అండ్ సతీందర్ కౌర్ మేడం. ఆల్రెడీ సార్కి ఒక బిజినెస్ అనేది ఉంది ఆటోమొబైల్ది, అయినప్పటికీ కూడా ఫారిన్ ట్రిప్స్ కోసం సెక్యూరిటీ కోసం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ల్యాక్స్లో ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు, 2 కార్లు తీసుకున్నారు, లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి సార్ వచ్చేసి మనకి డియూసిడి లెవెల్లో ఉన్నారు. అండ్ చరణ్ సింగ్ సార్ అండ్ భార్గవి మేడం. సార్ వచ్చేసి ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్ సైకాలజీలో. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు కూడా మంచి చదువుకున్నా కూడా సెక్యూరిటీ కోసం ఇక్కడ స్టార్ట్ చేశారు. ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ 2 కార్లు తీసుకున్నారు, ఇల్లు కూడా తీసుకున్నారు వెస్టేజ్ ద్వారా. అండ్ నెక్స్ట్ లీడర్ ఇక్కడ వచ్చేసి ప్రసాద్ రావు సార్ అండ్ పూజా మేడం. సార్ వాళ్ళు కూడా డియూసిడి లెవెల్లో ఉన్నారు, ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు, లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి. అండ్ సత్యనారాయణ కులకర్ణి సార్ అండ్ షీలా మేడం. సార్ వచ్చేసి ఇంజనీర్, మేడం వచ్చేసి హౌస్ వైఫ్. కొన్ని ఎకరాల భూములు ఉన్నా కూడా సార్ ఈ అవకాశం అనేది తీసుకోవడం జరిగింది. లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు, ల్యాక్స్లో ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అశోక్ సార్ అండ్ లావణ్య మేడం. బై ప్రొఫెషన్ ఫోటోగ్రాఫర్ సార్. ఇక్కడ సార్ కూడా చూడండి లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయింది, ల్యాక్స్లో ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటున్నారు. కారు అండ్ ఇల్లు కూడా ఈ బిజినెస్ ద్వారా తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవన్ రాజ్ సార్ అండ్ హరిణి మేడం. డియూసిడి లెవెల్లో ఉన్నారు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ సినిమాటిక్ అండ్ మోడలింగ్లో. సో అయినప్పటికీ కూడా ఈ అవకాశం అనేది తీసుకోవడం జరిగింది సార్. లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు, కార్ తీసుకున్నారు, మంచి లైఫ్ అనేది ఇక్కడ వీళ్ళు కూడా లీడ్ చేస్తున్నారు.
అండ్ నెక్స్ట్ ఈరోజు సెలబ్రిటీ కపుల్. ఓకే, ఎస్, వడ్డెమాన శ్రీనివాస్ సార్. యా, సో వడ్డెమాన శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం సార్ ఒక MBA స్టూడెంట్గా ఉండి ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు. వాళ్ళ లైఫ్ స్టోరీని వాళ్ళే ఇప్పుడు మనతో షేర్ చేసుకుంటారు. సో నిన్ననే అంటే ఒక 2 days బ్యాక్ ఏంటి అంటే 70 lakhs పెట్టి మెర్సిడీస్ బెంజ్ కార్ అనేది తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇల్లు కూడా తీసుకున్నారు, ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు, లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆంజనేయులు సార్ అండ్ నాగలక్ష్మి మేడం సార్ వాళ్ళు కూడా DUCD లెవెల్లో ఉన్నారు, ఒక మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు, ల్యాక్స్లో ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకుంటూ ఉన్నారు సార్. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్రవంతి మేడం గోల్డ్ స్మిత్గా ఉంటూ ఓకే. సో నెక్స్ట్ ఇంజనీరింగ్ చేసి కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు, ల్యాక్స్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు, లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ రాజు సార్ అండ్ తేజశ్రీ మేడం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరొక DUCD ఓకే. సో ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఇందులోకి రావడం జరిగింది, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అండ్ ప్లాట్లు అలా ఆల్రెడీ తీసుకున్నారు, ఒక కారు, ఒక లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు సార్ వాళ్ళు కూడా. లేడీ లెజెండ్ సంధ్య మేడం అండ్ సైదులు సార్ ఓకే. ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే గుర్తొచ్చేటువంటి నేమ్. సో మేడం కూడా ఒక నార్మల్ హోమ్ మేకర్గా ఉండి ఈరోజు ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, DUCD లెవెల్లో ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఇల్లు కార్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేడం DUCD రీసెంట్గా మేడం అయ్యారు. సో ఇక్కడ ఇంకొక లేడీ లెజెండ్ ఓకే గీతా జాన్ రెడ్డి మేడం 5th month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు, DUCD లెవెల్లో ఇక్కడ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. చూసారా పర్పస్ఫుల్లా అది తెలియదు. ఓకే, నెక్స్ట్ కాబోయేటువంటి DUCD సారీ ఓకే. సో నేనైతే కమిట్మెంట్ ఇస్తున్నాను. ఎస్, అర్థమైంది అనుకుంటాను అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైనా అర్థం కాకుండా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చోండి, మళ్ళీ ఒకసారి ప్లాన్ వినండి, మీ లైఫ్ చేంజ్ అవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం.